ఒక చిన్న గ్రామంలో వాణి అనే అమ్మాయి ఉండేది. వాణి చాలా తెలివైనది, కానీ వినమ్రతతో ఉంటది. రోజూ ఆడుతూ, చదువుతూ ఉండేది. వాణి తల్లిదండ్రులు దయాళువులు. ఆ కుటుంబంలో నిజాయితీ ప్రధాన గుణంగా ఉండేది. వాణి ఒకరోజు పాఠశాలకు వెళ్ళింది. మార్గంలో చిన్న పిల్లలు ఆడుకుంటున్నట్లు కనిపించారు. పిల్లలతో ఆడుతూ, వాణి ఆనందంగా ఉండేది. ఆ సమయంలో ఒక పర్సు గుండా పడింది. లోపల కొంచెం డబ్బులు ఉన్నాయి. వాణి ఆ డబ్బులను చూసి ఆశ్చర్యపడింది. వాణి ఆ డబ్బులను వెంటనే పట్టుకుని పరిశీలించింది. ఆ డబ్బులు ఎవరికో దగ్గరతోపాటు దొరకలేదు. వాణి ఆ డబ్బులను తీసుకుని తల్లిదండ్రులకు చూపించింది. తల్లి చాలా సంతోషపడి వాణిని వౌల్కిచ్చింది. తండ్రి కూడా ప్రశంసించి, నిజాయితీ ఎల్లప్పుడూ గెలుస్తుంది అన్నారు. వాణి ఆ రోజు ఒక పెద్ద పాఠం నేర్చుకుంది. సత్యం మరియు నిజాయితీ మన జీవితానికి వెలుగును తీసుకొస్తాయి. వాణి పాఠశాలకి చేరుకుని పాఠాలు చదువుతూ ఉండేది. ఆమె ప్రతి పాఠం నిజాయితీతో పూర్తి చేస్తుంది. రోజూ వాణి తల్లిదండ్రుల మాటలు వినేది. ఒక రోజు పాఠశాలలో పరీక్ష వచ్చింది. వాణి చాలా కష్టపడి చదివింది. పరీక్ష సమయంలో ఆమె ఒక్కసారి కూడా కాపీ చేయలేదు. వాణి నిజాయితీతో పరీక్షను పూర్తి చేసింది. ఉపాధ్యాయుడు ఆమె పనిని ప్రశంసించారు. వాణి ఎంతో ఆనందంగా ఇంటికి చేరింది. తల్లిదండ్రులు కూడా సంతోషంగా నవ్వారు. వాణి ఒక మంచి పాఠం నేర్చుకుంది. సత్యం ఎల్లప్పుడూ గెలుస్తుంది. గ్రామంలో వాణి మంచి ప్రతీక అయింది. వాణి స్నేహితులకి సహాయం చేస్తూ ఉండేది. ఒకరోజు ఆ గ్రామంలో వర్షం భారీగా వచ్చిందా. రోడ్లపై నీరు నిలిచిపోయింది. ప్రజలు ఇబ్బంది పడ్డారు. వాణి తల్లిదండ్రులతో సహాయం చేసేందుకు బయలుదేరింది. చిన్న పిల్లలను రక్షించింది. వాణి నిజాయితీ, కష్టపడే తత్వం, ధైర్యం అందరినీ ఆదర్శంగా నిలిచాయి.